ఆస్వాదించే దేవుడు. ప్రభువా, ఎంత చక్కని మందిరాలు, ఎంత చక్కని ఆత్మ బిడ్డలు మీరు దయచేసిన వందనాలు. నీ లేఖనాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఇందులో దాగి ఉన్న ప్రతి మర్మమును బయలుపరిచి నాతో మాతో మాట్లాడమని ఇస్తున్నాను కోరుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. చేతుల్లో వారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మన నోరు బావుగా తిరుగు, దాన్ని నేను లేపుతాను. చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నిజం చెప్పాలంటే కరోనా టైంలో చాలా మందిరాలు క్లోజ్ అయినాయి, కానీ కరోనా టైంలో మన మందిరాలు డెవలప్ అయినాయి. ప్రైజ్గా నిజంగా నేను దేవుణ్ణి సంతోషిస్తున్నాను. రెండోది, నేను త్వరగా రావాలనుకున్నాను. ఐ డోంట్ నో, నా బర్త్డే రేపన్న సంగతి నాకు తెలియదు. వాస్తవం చెప్తున్నా, నా బర్త్డే రేపని తెలియదు. మరి మాణిక్బండర్ విజయ్ తర్వాత ప్రధాన కారకుడు అక్కడ, నాకు తెలియదు. నేను అయిపోయి ప్రార్థన అంతా అయిపోయి బయలుదేరేసారి కూర్చోమన్నాడు. సాగరు యూత్ పిల్లలు వాళ్ళతో కలిసి, సాగర్ కూడా మరి తెలియదట, కేక్ తెచ్చి శాల్వలు కప్పి మొత్తం నా బాడంతా స్ప్రే చేశారు. ఫోటోలు పెట్టినట్టున్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదేమైనా నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఇంత మంచి ఆత్మీయ బిడ్డలను దేవుడు మనకి ఇచ్చాడు కనుక దేవుడు నామనికి స్తోత్రాలు. సమయం చాలా అవుతుంది కనుక పోయిన వారం మనము దయ్యాలను ఎలా జయించాలి, రోగములు ఎలా జయించాలి, జ్వరములు ఎలా జయించాలనే విషయం మనం విన్నాం. సర్ప్రైజ్ గారు హల్లెలూయా. 2000 దయ్యాలు పట్టుకుంటే ఎలా ఉంటుందో చూడండి. 2000 దయ్యాలు గడగడ వణికినట్టు మనము చూస్తున్నాం. ఆ విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. ప్రైజ్ గారు హల్లెలూయా. ఓకే, డెవిల్ పట్టినవాడు ఎలా ఉంటారో సౌండ్ పెంచండి, మనం ఒకసారి చూద్దాం. పోయిన వారం దేవుని వాక్యం విన్నాం. దయ్యాలను ఎట్లా జయించాలి, మరణం ఎలా జయించాలి అని వాక్యం విన్నాం. ఆ విజన్ ఒకసారి మనం చూద్దాం. ప్రైజ్ గాడ్. What is your name? Satan. Lord, we beg you, do not send us into the abyss, but let us enter into the herd of swine. సమాధులు ఎదురువచ్చినప్పుడు యేసు ప్రభువును చూసిన వెంటనే ఇంచుమించు 2000 పందులు ఉన్నాయి ఇక్కడ. ఈ డెవిల్స్ పందులలోకి వెళ్తాయి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇంచుమించు 2000 దయ్యాలు పట్టినవాడు, సేన దయ్యాలు పట్టినవాడు బాగైపోయి దేవుని
విషయం మనం నేర్చుకున్నాం. రెండే విషయాలు చూద్దాం, సమయం లేదు. కుష్ఠరోగితో ఉన్న వారిని కూడా దేవుడు ఎలా స్వస్థపరిచాడు మనం చూద్దాం. దేవుడు మనతో ఉన్నాడు కనుక మనం దేనికి భయపడకూడదు. ఊరి నుంచి వెలివేసి అందరికీ దూరమై ఏడుస్తున్న కుష్ఠరోగి ఈరోజు ఎవరైతే బాధతో వచ్చారో దేవుడు మనల్ని స్వస్థపరచాలనుకుంటున్నాడు, మన హృదయాన్ని తాకాలనుకుంటున్నాడు. Blessed are those who hunger and thirst for righteousness, for they shall be filled. Blessed are the merciful, for they shall obtain mercy. Blessed are the pure in heart, for they shall see God. Blessed are the peacemakers, for they shall be called sons of God. No one can serve two masters. For either he will hate the one and love the other, or else he will be loyal to the one and despise the other. You cannot serve God and mammon. Therefore, I say to you, do not worry about your life, what you will eat or what you will drink, nor about your body, what you will put on. Is not life more than food, and the body more than clothing? Look at the birds of the air, for they neither sow, nor reap, nor gather into barns, yet your heavenly Father feeds them. Are you not of more value than they? Which of you by worrying can add 1 cubit to his stature? So why do you worry about clothing? Consider the lilies of the field, how they grow. They neither toil nor spin, and yet I say to you that even Solomon in all his glory was not arrayed like one of these. If God so clothes the grass of the field, which today moves, and tomorrow is thrown into the oven, more clothe you, O man of faith. The floods came, and the winds blew and beat on that house, and it did not fall, for it was founded on the rock. Let's sing. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడు ఈ లోకానికి పాపుల గురించి, రోగములతో ఉన్నవారు, వేదనతో ఉన్న వారిని రక్షించడానికి ప్రభులవారు మన మధ్యలోనికి పరలోకం అది భూలోకానికి వచ్చారు. మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, దయచేసి ఎవరు ఏ సమస్యలతో ఉన్నా, ఎలాంటి సమస్యలతో ఉన్నా ఏమాత్రం కూడా నువ్వు భయపడక దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడు నిన్ను
ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. సర్ప్రైజ్ గారు హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పోయిన వారము స్వస్థత గురించి, దయ్యాలను ఎలా జయించాలి, రోగములు ఎలా జయించాలి, మరణం ఎలా జయించాలి 3 విషయాలు మాట్లాడినాం. స్వస్థత అన్నది ఎక్కడో లేదు, నీ నోటిలోనే ఉంది. నీ నోటిలో ఏది పలుకుతావో దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. టుడే ప్రార్థన అన్న విషయాన్ని మనం నేర్చుకుందాం. ప్రార్థన అంటే తెలుసు కదా మనందరికీ, తెలుసా తెలియదమ్మా? ప్రార్థన మనందరం ప్రార్థన చేసి, చిన్నదో పెద్దనో ప్రార్థన చేసుకుంటామా చేసుకోమా? చేస్తామన్న వాళ్ళు చేతులు లేపండి, చెయ్యమన్న వాళ్ళు చేతులు లేపకండి. ఓకే, ప్రార్థన అనగా ఏంటి? ప్రైజ్ గాడ్. చాలామందికి ఈ విషయం తెలియదు. ఇంకా ప్రార్థన అనే సరికి మనం ఏం చేస్తామంటే ఏదో అని మనము బాధపడతాం, ఏంటో అనుకుంటాం, నాకు రాదు అంటాం. ప్రార్థన మీనింగ్ ఏంటంటే దేవునితో మాట్లాడడం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు ఎలా ప్రార్థన చేయాలి, ప్రార్థనకు మరి జవాబు ఎలా వస్తుందన్న విషయాన్ని ప్రభుల వారు మనతో మాట్లాడుచున్నాడు. నాకు విశ్వాసం ఉంది, మీకు విశ్వాసము ఉండాలి. ఎవరైనా ఈ ప్రాంతానికి ఇప్పుడు నేను బాగలేని వచ్చిన వారు ఉంటే చేతులు లేపండి. నేను బాగలేకుండా వచ్చాను అన్నవారు అందరు బాగుంటే ఇంకా సంతోషం. బాగలేను అని వారు ముందుకు రండి, తొందరగా టైం వేస్ట్ చేయకూడదు. హల్లెలూయా. ప్లీజ్ నీ పేరేంటమ్మా? అటు జరుగు ప్లీజ్, ఆల్టర్ తగలద్దు. మరి అమ్మ ఏమైంది తల్లి? మంటలు తిమ్మలు. ఆ మాస్క్ తీసే. నీకేమైతుందమ్మా? కళ్ళు తెరవాలా? ఇప్పుడు కళ్ళు మూస్తే నాకేం కనబడదు. నీకేమైతుంది ఇప్పుడు? ఇప్పటి కడుపు నొప్పితో ఉన్నావు. ఓకే, ప్రైజ్ ఇక్కడ హల్లెలూయా. మీరు కొద్దిగా మీ ముఖాలు అటు చూస్తే బాగుంటుంది. ఇప్పుడు నీ నొప్పి. అమ్మ మీకేమైతుందమ్మా? అమ్మా ప్రైజ్ ఇక్కడ హల్లెలూయా. దేవుని ఏమైతుందమ్మా? కళ్ళు చూడొస్తలేదు. ఓకే, మాస్క్ తీసే, నో ప్రాబ్లం. మీరు లేడీస్ వీళ్ళ ముఖాలు ఇట్లానే ఉండండి, ఇట్లానే ఉండండి. ఎంతకాలం నుంచి ఉంది? వారం నుంచి ఉంది. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఒక రోజు వస్తుంది చేతులు లేపం, నోరు లేపం, సీదా పండుకుంటాం. మరి ఎందుకండి? దేవుడిచ్చిన సమయాన్ని మనం యూజ్ చేసుకెళ్ళాం. ముందుకు రామ్మా. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతాను. నేను ఎంతకాలం నుంచి కళ్ళ ప్రాబ్లం ఉంది నీకు? నెల నుంచి అంతే ఉంది, ఇప్పటికి కూడా అంతే ఉంది. సరే, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరచాలని నమ్ముతున్నావా? నీకు విశ్వాసం ఉందా? నీ పేరేంటి? లక్ష్మి. నేను చూడండి ఈమెను టచ్ చేయను, ముట్టాను, ఈమె చేతి పెట్టుకుంటుంది, నేను ప్రార్థిస్తాను, నాకు విశ్వాసం ఉంది, ఆమె బాగా అవుతుంది. మీ విశ్వాసం మిమ్మల్ని, వాక్యం కూడా చెప్తాను ఈరోజు, అదే వాక్యం. వీళ్ళ కళ్ళ మీద చేతి పెట్టుకో. ఇన్ జీసస్ నేమ్. తండ్రి, నీ లేఖనం చెప్పిన ప్రకారం కృష్ణయోగం బాగు చేశావు, మరణించిన లేపినావు. విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునన్నావు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చినావు. టచ్ అండ్ ఫీల్ యువర్ హోల్ స్పిరిట్ నౌ రికరాందనా బనికుల్లోరవ శిఖరాంద. యేసు నీకు వందనాలు. గత నెల నుండి ఈ కళ్ళ ప్రాబ్లంతో బాధపడుతున్న సహోదరి యేసు క్రీస్తు నామంలో కరువులు గిరులు చెందిన రక్తదాన్ని ఇప్పుడే శుద్ధీకరిస్తున్నాను, కడుగుతున్నాను. ఆ కళ్ళను పీడిస్తున్న దురాత్మ శక్తిని యేసు క్రీస్తు నామం ఇప్పుడే అవుట్ ఇన్ నేమ్ ఆఫ్ ది జీసస్. అమ్మ చేయి నన్ను కనబడుతున్నాయి అడమని. ఎవరైనా లాస్ట్ ఉన్న చేతులు లేపండి. ఎన్ని చేతులు అక్కడ? సపడు కొట్టండి ఒకసారి. మీ పేరు లక్ష్మి. ఇంకా ఈ ప్రాబ్లం నుంచి విడుదల ఇస్తున్నాను. ఇప్పుడు గరగరంగా ఇట్లా ఉందా?
లేదు. కళ్ళల్లో నెల నుంచి బాధపడుతున్నాం, అది పోయింది. చూపు కనబడుతుంది, ఎప్పటికీ నీకని రాదు. నమ్ముతున్నావా? నమ్ముట నీ వల్ల అయితే సమస్తము. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ఓకే. అమ్మ తల్లి, నొప్పితో బాధపడుతున్నావు, తండ్రి నీకు వందనాలు. In name of Jesus, touch and feel your Holy Spirit now. ఈ బిడ్డను పీడిస్తున్న దురాత్మ శక్తి ఎవరు పట్టుకొని పడిపోతుంది? యేసు నామములో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ నొప్పి నుంచి విడుదల నువ్వు నాకు ఇచ్చినందుకే నేను ప్రార్థిస్తున్నాను. యేసు నామములో అడుగుతున్నాను. ఆమేన్. ఏం పేరు నీ పేరమ్మా? చెల్లి. నొప్పి చూడు ఇప్పుడు. కొద్దిగా విశ్వాసం ఉన్నది, అంత పెద్ద విశ్వాసం ఉన్నది. పోయింది, అది వదిలేయి. డాక్టర్ చెప్పింది అంతా వదిలేయి. ఏసై దగ్గరికి వచ్చినప్పుడు అది పట్టుకో. అది పట్టుకుంటే అట్లనే ఉంటుంది. ఇది నమ్మితే తక్కువ పడుతుంది. నొప్పిందా? ప్రైజ్ గాడ్. ఏం పేరు నీ పేరు? ఎక్కడి నుంచి వచ్చినావు? నాడు కూడా మరి మొగలంత విశ్వాసం ఉండాలి మరి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కూర్చో. గాడ్ బ్లెస్ యు. ఇట్లా బిడ్డ, స్వస్థత ఎక్కడో లేదు, ఇక్కడనే ఉంది. నమ్మండి, విశ్వాసించండి. వాక్యం అదే చెప్తుంది. వితౌట్ ఆపరేషన్ కాకుండా ఈ బిడ్డ టచ్ యేసు నామములో కనిపిస్తుంది. నువ్వేదైతే ఆపరేషన్ అనుకుంటున్నావో, ఈమె కాలు ఆపరేషన్ డాక్టర్ చెయ్యాలనుకుంటుండట. 60,000 కావాలి. In name of the Jesus, యేసయ్య కాళ్ళ ఆపరేషన్ చేసేస్తున్నాడు. ఆమేన్. నమ్ము, విశ్వాసించు. టచ్ యువర్ హోలీ స్పిరిట్ నారి కర్రంద నాబ నికల్లో రాబ శికర్రంద యేసు నామములో సమాధానం కలిగి దాని వెళ్ళు. నీకు ఆపరేషన్ అవసరం లేదు. In Jesus name. కడుపు మీద చేతులు పెట్టుకో. నడు, బయటికి నడు. ఇప్పుడే మందిరంలో సేపు సైలెన్స్ నుండి ఇంటికెళ్ళి పీడిస్తున్న దురాత్మ శక్తి నడుమని చెప్తున్నాను. ఇస్తున్నాము బయటికి. నువ్వు కడుపులో తాగడానికి వీళ్ళే. నడు నడు నడు. ఎంత ఊపుతావో ఊపు. నడు, బయటికి నడు. కమయ్యా, నడు బయటికి నడు. జీసస్ అనే దాగిన దురాత్మ శక్తి నడు, బయటికి. ముందుకురా, ఇటు ముందుకురా. ఈ బొమ్మలు తీసి కాలిపోతున్నావు. అగ్ని కుమ్మరికబడుతుంది చెప్తున్నాను. యేసు రక్తములను కడిగేస్తున్నాను. యేసు రక్తములను పొందిస్తున్నాను. ఇన్ జీసస్ పో. నడవడికి చేతి పెట్టుకో. కడుపు మీద చేతి కడుపు మీద పెట్టుకో. చెప్పు, యేసు నోరిప్పు. రక్తము జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమున మంత్రశక్తిని నేను పాతాళకి వెళ్ళిపోచ్చినాను. ఎప్పటికీ రాను. పడుకో. వస్తాం వాళ్ళు ఎప్పుడన్నా. ఓ జీసస్ ఇటు రామ్మ. ఇటు ముందుకు రా. చాలామంది క్రైస్తవ బిడ్డలు ఉన్నారు, కానీ నిజంగా బైబిల్ తెలియక బోధకులు కరెక్ట్ వారికి ఏమి రూట్లో వెళ్ళాలో బోధించక వాడు మార్గం చూపించకపోతే మీకు తెలియదు. ఈ సంఘానికి నేను చెప్తున్నాను. నేను ఎంతకాలం ఉంటే 100 సంవత్సరాలు, 89 సంవత్సరాల్లో చాతగాను వాక్యం చెప్పలేదు. సంఘానికి మేము చెప్తున్నానంటే మీరే మీ దయ్యాలు నిలగొట్టాలి, మీరే మీ రోగాలను తీసేయాలి. ఆ శక్తి దేవుడు మీకు ఇచ్చాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడే అదే దేవుడు మీకు చెప్పబోతున్నాడు. చేతులట్లో పట్టుకోమ్మా. ముందుకు సరుగు, ముందు కళ్ళు మూసుకో. ఇన్ నేమ్ ఆఫ్ ది జీసస్. యేసు నీకు వందనాలు. శకరాబని కుల్లో తండ్రి, నీకు మహిమ కలుగును గాక. నీవు నాకు ఇచ్చిన అధికారములను ప్రార్థిస్తున్నా ప్రభు. పని చేసుకోకుండా శరీరాన్ని బలహీనపరుస్తూ
ఎన్నో వేదనగా పీడిస్తున్న దురాత్మ శక్తిని నీవు నాకిచ్చిన సర్వ అధికారం వలన యేసుక్రీస్తు నామములోనికి పార్సలములోనికి ఇన్ జీసస్ నేమ్. ఇది మొదలుకొని ప్రభు నిన్ను కడుగుతున్నాడమ్మా, ప్రభు నిన్ను ముట్టుతున్నాడమ్మా. నీ నొప్పులు, నీ బలహీనత, నీ చేతబడి శక్తుల నుంచి దేవుడు విడుదలిస్తున్నాడు. ఇదిగో పరిశుద్ధాత్మ శక్తి నీకు తాకుతుంది. పరిశుద్ధాత్మ శక్తి ధరని తలలోని అరిక రక్తములు కడుగుతున్నాడు. అరిక రాబా నీ కొల్లు రాబా శిఖర ఇన్ జీసస్ నేమ్. తండ్రి నీకు వందనాలు. చిన్న కుమారుని ముట్టండి, వామిటింగ్ క్షణము నడిపే విడుదలేయండి. ఈ కుమారుని పీడిస్తున్న దుష్ట శక్తిని సంపూర్ణ ఇష్టికి నాంతండి చప్పడగొట్టండి. బైబిల్ గ్రంథంలో ఇలా దేవుని యొక్క వాక్యము మార్క్స్ వార్త 11వ అధ్యాయం, మార్క్స్ వార్త 11వ అధ్యాయము 24వ వచనంలో దేవుని వాక్యం ఇలాగూ చెప్పబడుచున్నది. అందుచేత దయచేసి ప్రార్థన చేయునప్పుడు అమ్మ మీరందరూ ప్రార్థన చేస్తాం కదా, మనము గట్టిగా మాట్లాడాలి. చేస్తామా చేయమా? ప్రార్థన చేస్తున్న వారు, ఈ వాక్యం వింటున్న వారు, మీ ఏ రోగమును తీసుకొని ఇంటికి వచ్చారో, ఏ బలెంతో వచ్చారో గంతులు వేసుకుంటా వెళుతారు. హల్లెలూయా. నా దేవుడు నాతో చెప్తున్నాడు, నేను స్వస్థపరిచే దేవుడు అని కనుక ఏ విధంగా మీకు స్వస్థత కలుగుతుంది, ఏ విధంగా మన ప్రార్థన వింటాడన్న విషయాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త వినండి. మీ రోగమును మీరే కొట్టాలి. మీ ప్రాబ్లం మీ నుంచి వదిలిపోతుంది. మనం బలవంతులం కానీ బలహీనము కాము. దేవుడు నామ స్తోత్రం. అందుచేత ప్రార్థన చేయునప్పుడు వినండి, ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. సబడుగొట్టండి గట్టిగా. ప్రైజ్ గాడ్. ఇంకా గట్టిగా. దేవుని వాక్యము, దేవుని మందిరానికి వస్తున్న మనం, ప్రభుని నమ్ముకున్న మనం, వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? వాక్యం ఎవరు? వాక్యమే దేవుడు. వాక్యమే దేవుడే ఉన్నాడు. దేవుడే వాక్యమై ఉన్నాడు కనుక ఈరోజు సాక్షాత్తు యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్నాడు. నీవు ప్రార్థన చేయనప్పుడు ప్రార్థన చేయని వారి భయపడాలి. ప్రార్థన చేయని వారు దేవుడు కార్యం చేయడు. ప్రార్థనగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ప్రార్థన చేయనప్పుడు నువ్వేదైతే అడుగుతున్నావో, ప్రార్థన అర్థమైంది, నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు, దేవుడిని నీవు అడుగుతున్నావు. దేవుని నామానికి హల్లెలూయా. నువ్వు దేవుడిని అడుగుతున్నావు. అది శరీర బలహీనత కావచ్చు, అది అప్పులు కావచ్చు, సమస్య కావచ్చు, ఏదన్నా కానీ నీవు అడుగుతుండొచ్చు. ఈరోజు ఎంతమంది ముందుకు వచ్చారు, స్వస్థత పొందుకున్నారు. ఇప్పుడు నీలో ఉండదు. ఎందుకు ఉండదంటే నీవు ఉంటది అన్నప్పుడు ఉంటది. నువ్వు వెళ్ళిపోయింది, దేవుడు నన్ను స్వస్థపరచినప్పుడు నీ దగ్గరికి రా. దేవుని నామానికి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వేదైతే దేవుణ్ణి అడుగుతున్నావో, అయ్యా నా బాధ నుంచి విడుదలయ్యి, ఒక పురుషుడు దేవుణ్ణి అడిగాడు, స్వస్థత పొందుకున్నాడు. ఒక కుమార్తె చనిపోయింది, నమ్మాడు, దేవుడు ఆమెను లేపాడు. దేవుని నామానికి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. టుడే ఆల్సో, ఈరోజు దేవుడు చెప్తున్న విషయం, నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో నీవు నమ్ము. ఎలా నమ్మాలా? నేను వాటిని పొందుకున్నాను. అది క్యాన్సర్ కావచ్చు, HIV కావచ్చు, ఏదన్నా కానీ అని దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా చెప్తున్నాడు. అయితే మనందరం ప్రార్థన చేసేవారమే. బిజినెస్ కానీ, వ్యాపారం కానీ, నువ్వు ప్రార్థన చేసిన తర్వాత యు బిలీవ్, నువ్వు నమ్మాలి. ఏమని? నేను పొందుకున్నాను, నాకు ఇచ్చేసిన దేవుడు, నాకు స్వస్థత కలిగింది. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అది నీ జీవితంలో కార్యం చేస్తుంది. కానీ ప్రార్థన చేసిన, గుడికి వచ్చిన నువ్వు నమ్మలేవనుకో, నీ లైఫ్లో అద్భుతము జరగదు. అందుకనే ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, అందుకని ఏముండాలి? నువ్వు ప్రార్థనకి వెళ్ళే ముందు గట్టి విశ్వాసం ఉండాలా. నువ్వు ప్రార్థించినప్పుడు నమ్మాలా. మూడవది, నేను పొందుకున్నానని నీవు సంపూర్ణ విశ్వాసంలో ఉండాలా. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనకు ఆన్సర్, జవాబు దొరుకుతుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎందుకనంటే నువ్వు ఏ గుడికన్నా వెళ్ళు, ఏ మందిరానికన్నా వెళ్ళు, ఏ చర్చి కన్నా వెళ్ళు, అదే యేసయ్య, అదే దేవుడు. కానీ దేవుడు బిడ్డవు కనుక నువ్వు నేర్చుకో. ఎంతకాలం ఉంటాడు బోధకుడు? ప్రభు అన్నాడు, అందుకనే నేను ఎంతకాలం మీతో ఉంటాను?
ప్రభే ఎంతకాలం మనతో ఉండాలి? ఏ బోధకుడు ఎంతకాలం మీతో ఉంటాడు? మా అంటే 80-90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు వెళ్ళిపోతాడు. తర్వాత మీరు ఎలా ఉంటారు? మీరే ఒక ప్రవక్తగా, మీరే ప్రార్థన పరులుగా, మీరే రోగం నిలబెట్టేవారుగా, మీరే మీ కుటుంబాన్ని బాగు చేసేవారుగా మీరే తయారు కావాలా. తయారు కావాలంటే ఒకటి విశ్వాసం ఉండాలా, రెండవది నమ్మాలా, మూడవది నాకు ఇచ్చిందని నీవు విశ్వసించినప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, చేరబడి హల్లెలూయా, హల్లెలూయా. రోగము నిన్నేమీ చెయ్యదు, నమ్ము. ఈరోజు వ్యాధి నిన్నేమీ చెయ్యదు, బలహీనత నేమీ చెయ్యదు. ఎందుకు చెయ్యదంటే దేవుడు అంటున్నాడు, దానికన్నా ముందు చూస్తే నా మందిరము ప్రార్థన మందిరం. ఏంటట ఆయన మందిరము? ప్రార్థన. చెప్పండి ఏమంటారంటే ఇక్కడ ఇదే 11వ అధ్యాయం 17వ వచనం చదివే అవసరం లేదు. నా మందిరము ప్రార్థనా మందిరం. ఇదే మార్కు 11:17 వచనంలో ఈ మాట ఉంది. మనం ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాం? మనము ప్రార్థించడానికి. మన ప్రార్థన ఎవరు వింటున్నారు? దేవుడు. కనుక నువ్వు ఏం చేయగలవు? నువ్వు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ వ్యాధిని తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ సమస్యను తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు ఏం చేయాలి? నువ్వు నమ్ము. నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సాధ్యం. కానీ మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేయించుకుంటాం, దేవుడు అంటాడు నేను తీసేసిందంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఆ వ్యాధిని మోసుకుంటూ వెళ్తాం, ఇంకా వ్యాధిని గుర్తు చేసుకుంటాం. అందుకని అంటున్నాడు ప్రభు, ఈ రోజు ఈ మందిరానికి వచ్చిన నీవు ఈ నా మాట అటువంటి ప్రార్థన మందిరంలో ఎవరిని కూడా ఖాళీ హృదయంతో దేవుడు పంపలేదు. కానీ ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? ఒక విషయాన్ని చెప్తాను. ఎగ్జాంపుల్, ఒక 2 కుటుంబాలు చాలా క్లోజ్గా ఉన్నాయి, ఒకే మందిరానికి వెళ్తారు. అయితే ఒకరోజు ఆ కుటుంబంలో ఒక కుటుంబంలో కొత్త సైకిల్ ఉదయకాలంలో బయట పెట్టారు. బయట పెట్టిన వెంటనే ఉదయకాలంలో వాళ్ళు కూడా బయటకు వచ్చి చూసేసరికి కొత్త సైకిల్ ఉంది. వెంటనే అమ్మ ఏం చేసింది తెలుసా? ఆగిలి ఊడ్చే అమ్మ, క్లీన్ చేసే అమ్మ అక్కడున్న జాడు అక్కడ పడేసి ఇంట్లో కొరికింది. ఏంటో అనుకున్నా, పోయి రూములో ప్రార్థన చేస్తుంది. ప్రభువా వాళ్ళ కొత్త సైకిల్ ఇచ్చినావు, నాకు కూడా 2 కొత్త సైకిల్. దేవుని స్తోత్రం. దేవుడు అన్నాడు, ఓకే బిడ్డ, 2 నువ్వు కొత్త సైకిళ్ళు తీసుకో. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇంకా కొత్త కాలం జరిగింది. వాళ్ళ ఇంటి ముందు ఒక మంచి హీరో హోండా కనబడ్డది బైక్. మళ్ళీ ఏం చేసింది? ఇక్కడ పనిచేసేమ్మ అక్కడ వదిలేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ప్రభువా వారికి మంచి హీరో హోండా వెహికల్ ఇచ్చావు కనుక నాకు కూడా కావాలన్నప్పుడు దేవుడు 1 కాదు 2 కావాలా? దేవుడు 2 ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇలానే నడుస్తుంది. ఒకరోజు కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటికి రాలా. అప్పుడు ఈ అమ్మ ఇంట్లో కొరికి ఏమంటే ప్రార్థన చేస్తుందో తెలుసా? ప్రభువా వారికి ఏమి దొరికిందో వారికన్నా 2 అంతలా కావాలా. వారికి బంగారు దొరికిందని ఫీలింగ్, వారికి ఎండి దొరికిండొచ్చని ఫీలింగ్ కదా. ఈ రోజులో చాలామంది అనుకుంటారు ప్రార్థన చేస్తే లంక బిందెలు, ఆ బిందెలు, ఏ బిందెలు రావు. దేవుడిని అడుగు, దేవుడు ఇస్తాడు. అదంతా అబద్ధం, మీ డబ్బులు వ్యర్థం. ఏసై దగ్గరికి రా, నీకు దేవుడు ఇస్తాడు. లంక బిందెలు కదా, గుట్టలే ఇస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందుకు చెప్పాలా? ఇప్పుడు నేను చూడండి, నాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు తెలుసా? ఏ ఊర్లో పోయిన పిల్లలే. హల్లెలూయా. ఆంధ్రలో పిల్లలే, ఇక్కడ పిల్లలే. ఇంత సంతానం ఇచ్చాడు నాకు ఆత్మీయ బిడ్డలు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కనుక అప్పుడు అన్నప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడు? దేవదూతను పంపించాడు వాళ్ళ ఇంటికి. ఎవరు పంపించాడు? దేవదూత గణవనగానే సంతోషపడ్డది ఆమె. అబ్బా ప్రైజ్ గాడ్, నా ప్రార్థన దేవుడు విన్నాడు అనుకున్నది. దేవదూత కడిగని తీసి 2 కాళ్ళు కడిగేసాడు. 2 కాళ్ళు కడిగేసాడు. అమ్మో నా కాళ్ళు పోయి నేను ఏడుస్తుంటే అప్పుడు దేవదూత ఏం చెప్పిందో తెలుసా? దేవుడి దగ్గర చూడు, ఆమె యాక్సిడెంట్లో ఒక కాలు పోయింది. ఆమెకి ఏం దొరికిందో నువ్వు 2 కావాలన్నావు కనుక నీకు 2 ఇచ్చావు. ఈ ప్రార్థన ఎలా ఉందంటే ఒక మనిషి మీద ఈర్ష్యతో ఉంది. మనం ప్రార్థన చేసే ముందు దేవునితో మాట్లాడుచున్నావు, దేవునితో మాట్లాడుచున్నావు కనుక నీ ప్రార్థన ఎలా ఉండాలా? నిస్వార్థంగా ఉండాలి, దేవుడు మెచ్చే విధంగా ఉండాలి, విశ్వాసం విధంగా ఉండాలి. కనుక నా దేవుని బిడ్డలారా, అలాంటి ప్రార్థనలు మనము చేయకూడదు. ఒకరు శత్రువులు శపించిన వాడు కూడా ఆశీర్వాదం వస్తుంది, కానీ ఆ శాపము రాదు. అందుకనే ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఏ మందిరానికి వెళ్ళినా నీవే
ఒక ప్రార్థన వీరురాలువు, నీవే ఒక ప్రార్థన చేసే వీరుడుగా నీవు తయారు కావాలా. అప్పుడే ఈ సర్వలోకానికి సువార్త ప్రకటింపబడుతుంది. ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చినా, ఎన్ని సంవత్సరాలు నమ్ముకున్నా, అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ అయ్యయ్యో ఇంకెన్ని సంవత్సరాలు అంటావు. ఈరోజు నీవు నమ్ము. దేవుని వాక్యము వింటున్నప్పుడే నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనంలో మాట ఉంది, చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట ఉంది, చూద్దాం. మరియు జాగ్రత్త వినండమ్మా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు, ఇక్కడ అర్థమైందా మీకు? మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. ఎంత సంతోషమైన వాక్యం చెప్పాడు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. మీరు ప్రార్థన చేయనప్పుడు మనం ఏం చేస్తాం? ఒక ఆలోచన కలిగి ప్రార్థన చేస్తాం కదా. నాకు ఇది కావాలని ప్రార్థన చేస్తాం కదా. నాకు ఇది కావాలి, ఏదో ఒక ఉద్దేశంతో మనం ప్రార్థన చేస్తాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒక ఉద్దేశం కలిగి మనము ప్రార్థన చేస్తాం. అయితే ప్రభువు వారు ఏమంటున్నాడు ఇక్కడ, ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. మీరు ప్రార్థన చేసే ముందు వేటిని మీరు అడుగుచున్నారో అవి నేను పొందుకున్నాను, నాకు ఇచ్చేసి. ఒకవేళ ఇప్పుడు ఒక విషయంలో గర్భఫలం కావాలనుకోండి, నాకు ఈరోజు మందిరంలో దేవుడు ఇచ్చేసాడు. నా బిజినెస్ అన్ని అభివృద్ధి చేసేసాడు, నా వ్యాపారమును అభివృద్ధి చేశాడు, నాకు స్వస్థత తీసేశాడు, నా షుగర్ తీసేశాడు, నా బీపీ తీసేశాడు, నాలో ఉన్న వ్యాధి తీసేశాడు, నాలో ఉన్న క్యాన్సర్ తీసేశాడు అని నీవు నమ్ము. ఇచ్చేసిండని నమ్ము. నేను చెయ్యకుంటే నన్ను అడుగు. సవాల్ చేస్తున్నాను. దేవుడు అబద్ధం మాట్లాడే దేవుడు కాడు, అడిగిందల్లో వచ్చే దేవుడు. అందుకనే నా సహోదరుడా, ఒకవేళ డాక్టర్ అన్నాడుకో నీ కిడ్నీ ఫెయిల్ అయ్యారని ఎవరన్నారు? చెప్పండి, ఎవరన్నారు? పరమ డాక్టర్ ఏమంటున్నాడు? ఒకవేళ కిడ్నీ కరువైనా, నీ లివర్ కరువైనా, నీ ఊపిరితిత్తులు కరువైనా, నీకు ఏ మరణ ఛాయలో ఉన్నా నీవు ప్రార్థించి నేను బాగైనా చెప్పు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడంటే నీవు అడిగిన వెంటనే నమ్ము, విశ్వాసించు, ఇచ్చేసిండని నమ్ము. నేను ఇచ్చేస్తాను. దయచేసి ఈ ప్రాంతంలో మీకు నేను మనవి చేస్తున్నాను. ఏ చిన్న బలంతో ఉన్నారో ఈ వాక్యం వింటున్నారు కదా, అది కాలు నొప్పి కావచ్చు, వేలు నొప్పి కావచ్చు, తల నొప్పి కావచ్చు. ఈరోజు నువ్వు నమ్ము. మందిరంలో కదా ఇప్పుడే మీరందరూ స్వస్థ పొందుకుంటారు. నమ్ముతున్నారా? ఏమా నమ్ముతున్న చేతులేపండి. అదే నమ్మే వారికే నేను కార్యము చేస్తా. నమ్మని వారికి ఎప్పుడు అట్లాగే ఉంటుంది. అది ఎనీ ప్రాబ్లం, ఏ సమస్య నుంచి నేను దేవుడు నిన్ను విడిపిస్తానని చెప్తున్నాడు. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంది, చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 8వ వచనంలో మాట ఉంది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? అడుగు నీకు ఇస్తా, తట్టు నీకు తీస్తా, వెతుకు నీకు. అడిగిన ప్రతి వాడికి నేను ఇస్తా, ప్రతి వారికి ఇస్తా. ఇవ్వనని బైబిల్లో ఎక్కడ ఉందా? చెప్పండి అమ్మా, గట్టిగా మాట్లాడాలి. చెప్పండి. మరి ఎవరన్నా బైబిల్ ఉందేమో నాకు తెలియదు, కానీ నాకు ఇచ్చిన బైబిల్లో మాత్రం లేదు. నా దేవుడు నాకు చెప్పేది ఏంటంటే, ఏమన్నా నీవు అడుగు, నేను ఇస్తా. ఇది అని లిమిట్ పెట్టలేడు. కానీ ఆమె అడిగినట్లు మాత్రం అడుగుతూ మాత్రం 2 కాళ్ళు పోతాయి. నువ్వు ఏమన్నా అడుగు,
ఈ రోజు ప్రభుని చెప్తున్నాడు, ఈ మందిరంలో అడుగుమంటున్నాడు. అడుగుతున్నారా? కూర్చున్న స్థలంలో అడగండి, నా నరం నొప్పి తీసేయి, నా కిడ్నీ నొప్పి తీసేయి, నా కడుపు నొప్పి తీసేయి. నీవు అడుగుతున్నాను, ఈ మందిరంలో కూర్చున్నంతసేపు అడుగు. ఇక్కడ వదిలేసుకుని యేసయ్య సిలువలో మోస్తాడు. అడుగు, ప్రతివాడు పొందుకుంటాడు. ఎంతకాలం నుంచి మనము దేవుని సన్నిధిలో అడుగుతున్నాం, దేవుడు సాయం చేస్తున్నాడు. అందుకనే ఈ లేఖనం ఇలాగూ చెప్పబడుచున్నది. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనంలో అలాగూ చెప్పబడుతుంది. చూడండి ఒకసారి 11వ వచనం. మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులు నియ్యనెరిగి యుండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు నిచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తిన చేతులు ఎప్పటికి పండగ, ఎత్తన చేతులు ఎప్పటికి దండగ, మీ ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మనము చెడ్డవారమేంటి మన పిల్లలకు మంచి ఈవులు చూస్తున్నామే, కానీ పరలోకము తండ్రి, మనందరికీ తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు వారు వాటికన్నా ఈరోజు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటున్నారు. దేవునా మనకి ఏమన్నాడు బైబిల్లో? మంచి ఈవులు దేవుడు మనకి ఇస్తా అంటున్నాడు. మంచి ఆరోగ్యం, మంచి కుటుంబం, మంచి ఈవులు ఇస్తాం. మరి మనం ఏం చేయాలా? మంచి హృదయము దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. ఇంకా బైబిల్ ఏం చెప్తుంది? మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనములో ఇలాగ దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, ఈ ప్రాంతం నుండి ఎవ్వరు కూడా ఈరోజు బలహీనంతో ఎల్లరూ మీరు ఏదైతే తీసుకొని వచ్చారో ఆ నొప్పి వల్ల మీకు ఎప్పటికీ రాదు. నమ్ముతున్నారా? చెప్పండి, చెప్పండి. విశ్వాసం ఎంత ఉండాలంటే తెలుసా? విశ్వాసం ఎంత ఉండాలా? అవిశ్వాసము, మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఏం చేస్తాం? తక్కడిని గమనిస్తాం కదా. వాడు ఎంత కూరగాయలు వేసినా ఇంకే అంటాం. మరి నీ విశ్వాసం ఎంత ఉన్నది? క్రైస్తవుల విశ్వాసం ఎట్లుంటుంది అంటే, విశ్వాసం ఇంత ఉంటుంది, దేవుణ్ణి అడుగు మాత్రం అంత ఉంటుంది. ఎక్కడికి వస్తుందండి? విశ్వాసము వలన అన్నిటినీ సాధించగలుగుతాం. అందుకనే ఈ లేఖనం ఏం చెప్తుందో చూద్దాం. 9:23. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే. ప్రైజ్ ది గాడ్. ఎవరు నమ్మాలా? యేసయ్య నమ్మాలా? యేసయ్య ఎవరిని? మనల్ని నమ్మమంటున్నాడు. మందిరాలకు వెళ్తున్నాం కానీ హాస్పిటల్లో పెడుతున్నాం. నేను చెప్పే వర్తమానం, దేవుడు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే హాస్పిటల్ అనేది క్లోజ్ అయిపోవాలి అంటే అర్థమైంది. డాక్టర్లకు క్లోజ్ అని చెప్తలే, మీ డబ్బులు వ్యర్థ కాకూడదు కదా. విశ్వాసం ఎట్లయిందంటే, డబ్బుల మీద విశ్వాసం ఉంది, ఆడ పెట్టడానికి విశ్వాసం ఉంది. ఈడ దేవుడి మీద విశ్వాసం లేదు, దేవుడికి ఇవ్వడానికి విశ్వాసం ఉంది. రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. నీ విశ్వాసము నీ జీవితంలో కార్యము చేస్తుంది. అందుకని ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తుందంటే, చదువు పాప. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. చెప్పండి. నిన్ను ఏమి చేయమన్నాడు ఈరోజు? నమ్ము. నీ జీవితమే తారుమారైపోతుంది. నమ్ము. నన్ను దేవుడు ఎక్కడ పిలిచాడు? నేను నాస్తికుణ్ణి, ఏ దేవుణ్ణి నమ్మలేదు కదా. ఇండియా నుండి బైబిల్ పడేశాను, అన్ని పడేశాను, దేవుణ్ణి విమర్శించాను, ఇంగ్లీషులో దేవుడు అన్నాను, ఎన్నో రకాలుగా దేవుణ్ణి విమర్శించాను. సౌదీ వారిపోయాను. ఆ సౌదీకి కూడా వన్ ఎన్పి లేకుండా పంపించాను బాంబే నుండి నన్ను. అయ్యో బాబో, వీడు మన తెలంగాణ నుండి మళ్ళా ఇప్పుడు తెలంగాణ బాంబేకి ఎందుకు వచ్చాడు అని చెప్పి ఈయనని ఇక్కడికి పంపిస్తే ఒక బాగా అవుతుందని పంపించేసి ₹1 లేదు. నేను పోయింది కూడా మా వాళ్ళకి తెలియదు. వెళ్ళాను. నా మంచి హ్యాబిట్స్ ఉన్నాయి, నాకు తెలుసా ఏం హ్యాబిట్స్ ఉన్నాయి. రోజు 150 సిగరెట్లు, రోజు సినిమాలు. అప్పుడు నాకు అది ఎంత మంచిదో కదా, ప్రీతికరం కదా.
ఈరోజు దేవుని నమ్మిన తర్వాత కూడా మార్పులు ఉండవు. ఆదివారం ఒకరోజు నోరు కడుక్కొని కాళ్ళు కడుక్కొని వస్తే దేవుని స్తోత్రం అనుకుంటారు, కానీ తప్పు. అక్కడ నాతో మాట్లాడి నీవు వెళ్ళు అన్నాడు, సువార్త ప్రకటించు అన్నాడు. నాకెవరు ఏమి చెప్పరా. అక్కడి నుండి ఇండియాకు వచ్చాను. ఈరోజు దైవ సేవకురాలు తన సేవలో నాకు ఎంత సపోర్ట్ ఉందంటే, దేవుని తర్వాత ఈరోజు స్థాయికి రావడానికి మరి దైవ సేవకురాలు పాస్టమ్మ గారి యొక్క హస్తం లేకుంటే ఈ స్థితికి వచ్చేవాళ్ళం కా. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే పిలిచాడో ఎందుకంత తిరిగి చూడలేదు. విశ్వాసించిన, నమ్మిన, ఎన్నో శ్రమలు వచ్చినాయి, రాళ్లతో కొట్టారు. ఒకరోజు నేను ఒడ్డిపల్లి గ్రామంలో ఒక నలుగురికి ప్రార్థన చేస్తుంటే ఇంట్లో ఒక వ్యక్తి త్రాగొచ్చి నా మీద మొత్తం బ్రాండీ విసిగి మొత్తం పోసేసారు. ఏడిశారు. ఒక చెట్టు కింద ఆరాధన చేసిన తర్వాత ఇంకో ఇంటి ఆ ఇళ్ళకు తాళం వేశారు, 3 ఇళ్ళకు తాళం వేశారు. ఎప్పుడు వెనుకకు తిరిగి చూడలేడు. ప్రభు నన్ను పిలిచినావు, నువ్వు ఖచ్చితంగా ఇస్తావు. ఎక్కడైతే నేను అవమానం పొందానో అక్కడ దేవుని మందిరము కట్టబడ్డది. ప్రైజ్ గాడ్. అక్కడ నుండి నాతో ఉన్న సంఘ పెద్దలు ఉన్నారు, నిజామాబాదులో కూడా ఎన్నో ప్రాంతాలలో వెయ్యిల ఆత్మలు దేవుడు ఇచ్చాడు. అందుకనే నా జీవితంలో నేను నమ్మాను, విశ్వసించాను. అందుకనే మీరు నమ్మండి, మీరు విశ్వసించండి. అందుకనే వాక్యం ఏం చెప్పింది ఇక్కడ, నమ్ముట నీ వలనైతే సమస్తం అంటే అన్ని. ఏది ఇది నేను చెయ్యనంటలేడు, అన్నీ చేస్తాం. కానీ చేయడానికి కారణం ఏంటంటే నీవు నమ్మాలి. నమ్మకపోతే దేవుడు చెయ్యడు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నీ జీవితంలో దేవుడు ఇప్పుడే క్రియ స్టార్ట్ చేస్తాడు. నమ్ముతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ఒక వాక్యాన్ని మనం చూసుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మాట్లాడాడు. 16:18. మార్కు సువార్త 16:18వ వచనం. పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వానికి హాని చేయదు. నువ్వు నమ్మినప్పుడు నీ జీవితంలో కార్యం చేస్తానని చెప్తున్నాడు. అదేవిధంగా లూకా సువార్త 17వ అధ్యాయం 6వ వచనంలో మాట ఉంది, చూడండి ఒకసారి. లూకా సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. ప్రభువు మీరు ఆపగించంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎంత విశ్వాసం కావాలంట? ఆవగించాలంటే మీకు అందరికి బాగా తెలుసు. ఉదయకాలం ఇస్తేనే దాన్ని మనం అందరం యూజ్ చేస్తాం. ఎంత ఉంటుంది? ఇంత. దాని చెట్టు ఎంత ఉంటుంది? చాలా పొడి ఉంటుంది. సాయి కన్నా పొడి ఉంటుంది. ఇంకా ఇప్పుడు మన చర్చిలో వాడే పెద్దగా ఉన్నాడు, ప్రైజ్ గాడ్, హల్లెలూయా కదా. కానీ విత్తనం ఎంత ఉంటుంది? ఆ చెట్టు మీద పశువులు ఆగుతాయి. మీకు ఒక విషయం చెప్తాను నేను. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను విడిపించాడు కదా, ఫరో చేతి నుంచి విడిపించాడు. సంతోషంగా పాటలు పాడుకుంటూ వస్తున్నారు. ఓకే. అయితే వచ్చే సమయంలో వారికి ఏం ఎదురైంది? అక్కడ సముద్రం. సముద్రం అంటే ఏంటుంది? చిన్న కాలువలా ఉంటుంది కదా. ఎంత పెద్దగా ఉంటుంది? ఈడికెళ్ళే అమరానంత ఉంటుండొచ్చు కదా. ఎంత ఉంటుంది? ఎంతవరకు చూస్తే అంతవరకు కనబడుతుంది. ఇక్కడ సముద్రం ఉంది, వెనక నుండి ఐస్ క్రీమ్ తీసుకొని వస్తున్నారు. ఏం తీసుకొని వస్తున్నారు? ఐస్ క్రీమ్ కదా కదా. అమూల్య ఐస్ క్రీమ్, KFC ఇవన్నీ పట్టుకొని వస్తున్నారు. ఏం తీసుకొని వస్తున్నారు వాళ్ళు? ఖడ్గములు, రథములు. ఏమంటున్నారు ఇక్కడ? చంపేయడానికి పరిగెత్తుకొని వస్తున్నారు. ఇటు సముద్రం ఉంది, ఇటు చంపేయడానికి వస్తున్నారు. ఇటు సముద్రం ఉంది, ఇటు చంపేయడానికి వస్తున్నారు. అక్కడి నుంచి తప్పించుకోలేవు, ఇక్కడి నుంచి వెళ్ళలేవు. పడితే చచ్చిపోతావు, బతుకుతే చంపిస్తాడు. ఏ పరిస్థితి ఉంది ఇక్కడ?
మోషే మీదకి లేచి, హల్లెలూయా, మోషే ఎందుకు మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చావు? ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో ఆశ్చర్యకరాలు చూశారు, కానీ మర్చిపోయారు. ఈ రోజు కూడా ఈ వాక్యం వింటున్నాం, ఈ మందిరంలో ఉన్నాం, మళ్ళీ ఏం చేస్తాం? ఈ మందిరంలో బాగైనాం, కానీ బయటికి వెళ్ళి ఏం చేస్తాం? మళ్ళా అమ్మా దాన్ని గుర్తు చేసుకుంటే ఒక దయ్యం పోయి ఎన్ని దయ్యాలు వస్తాయని వింటున్నారా? హల్లెలూయా. యేసయ్య నమ్మినమని సంతోషమే. మరియమ్మకున్న విశ్వాసం ఉండకపోతే అన్ని సంగతులు. అర్థమైందా? బంగారం ఏంటి దేవుడు అడిగాడు, విశ్వాసం అడుగుతాడు. చాలా సంఘాలు ఇది నేర్పుతలేదు. నేర్పాలి. నేను చెప్తాను, నాకన్నా ఎక్క దయ్యాన్ని మీరేలా కొట్టాలి, నాకన్నా ఎక్క మీరే మీ పిల్లలు మీరు వాడబడాలి, మా పిల్లలందరూ వాడబడాలి, అప్పుడే దేవుడికి సంతోషం. ఇక్కడ హల్లెలూయా. అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే అందులో చచ్చిపోతాం, అవునా? లేకుంటే చంపేస్తాడు. అప్పుడు మోషే మీద తిరగబడ్డాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. అప్పుడు మోషే దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? మోషే నీ చేతులు ఏమున్నదమ్మా? చెప్పాలా? ఏమున్నది? కర్ర సముద్రాన్ని 2 పాయలు చేస్తుందా? నీళ్ళలో కొట్టుకోబోతుంది కదా. ఒక క్రైస్తవులకు ఉండవలసిన విశ్వాసం అది. అప్పుడు మోషే ఈ కర్రని సముద్రం మీద కొట్టమన్నాడు. మోషే అనుమాన పడ్డా? దేవుడు చెప్పిండు, చేసిండు. సముద్రం ఏమైంది? 2 పాయలై ఆరిపోయింది. 2 పాయలంటే నీళ్ళు ఆగుతాయి ఎప్పుడన్నా? ఆగాయి. స్పాట్లో ఐస్ అయిపోయింది. వాటర్ ఆగవు, ఐస్ అయితేనే ఆగుతాయి. 2 వైపులా దేవుడు ఐస్ చేసి పెట్టాడు సముద్రము ఆరిన నేలలో నడిచారు. కానీ వెనక నుంచి ఎవరు వస్తున్నారు? ఏం తీసుకొని వస్తున్నారు? ఐస్ క్రీమా? చెప్పండి. పెద్ద కడుగాలు తీసుకొని వచ్చి చంపేయడానికి వస్తున్నారు. వాళ్ళని దేవుడు ఏం చేసిండు తెలుసా? మధ్యలోకి వచ్చినాక ఏమనలేడు. మధ్యలోకి వచ్చినాక మళ్ళీ కట్టెను కొట్టిన వెంటనే శత్రు సైన్యము చనిపోయింది. ప్రియ దేవుని బిడ్డల ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నీకు డాక్టర్ చెప్పాడు బ్రతకవని, అందరు చెప్తున్నారు బ్రతకవని, నీతో కాదని చెప్తున్నారు. నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, నీ దగ్గర ఆస్తి లేకపోతుండొచ్చు, నీ దగ్గర ఏమీ లేకపోతుండొచ్చు, కానీ సముద్రము లాగా వ్యాధులు నీకు అడ్డం వస్తే, సముద్రము లాగా నీకు సమస్య వస్తే, సముద్రము లాగా నీ కుటుంబం చిట్టలైపోతుంటే ప్రభు చెప్తున్నారు, యు జస్ట్ బిలీవ్. నన్ను నమ్ము, ప్రార్థన చేయి, నమ్ము, ప్రార్థన చేయి. రైట్, ఇప్పుడే నిన్ను నేను సంపూర్ణ స్వస్థిస్తాను. శత్రువు రోగానికి సాదృశ్యం. ఆ శత్రువు కాబట్టిన సాతాను తీసేస్తాను. ఎప్పుడు కూడా నువ్వు దాన్ని గుర్తు చేసుకో. నువ్వు మళ్ళీ దాన్ని గుర్తు చేసుకుంటే అది నీ దగ్గరికి వస్తుంది. అది కాకుండా 7 రోగాలను తీసుకొని వస్తుంది. ఒక రోగం కాకుండా 7 రోగాలు వస్తాయి. అందుకనే నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని మనం చేస్తున్నాను. నువ్వు నమ్మితే నీ జీవితంలో దేవుడు నమ్ముడని మన సమస్తం సాధ్యం. ఏదన్నా కానీ ఇప్పుడే నీ జీవితంలో దేవుడు ఆశీర్వదించాలని కోరుచున్నాడు. యోహాను సువార్త 14:12 వచనంలో మాట ఉంది, చూడండి ఒకసారి, ముగించేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును. హల్లెలూయా. గట్టిగా చెప్పండి ఒకసారి, ఇంకా గట్టిగా చెప్పండి కదా. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యం చెప్పి నేను ముగిస్తాను. అమ్మా అయ్యా, ఏమన్నాడు వాక్యంలో? నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. ఎవరు చెప్పారు? ఇప్పుడు యేసు ప్రభువే భూలోకంగా చనిపోయాడు. మరి నేను ఉంటాను ఇంకెంతకాలం పురుషోత్తం భాష దయ్యాలతో రోగులెత్తనా? మంచిదే ఉన్నంత కాలం. పోయిన తర్వాత పాస్టర్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. కానీ మీరు ఇక్కడ వింటున్న ప్రతివారు గుర్తుపెట్టుకోండి అమ్మా. ఏ సంఘాన్ని మళ్ళీ చెప్తున్నా, ఎవరు నేర్పుతారో మీకు నేర్పుతలేదు, కానీ నా బైబిల్ ఉన్న విషయం మాత్రం మీకు స్పష్టంగా నేను బోధిస్తున్నాను. ఇక్కడ ఏమన్నాడంటే చదువు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. ఎవరన్నారు ఈ మాట? ప్రభుల వారు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నా. ఎవరు కూడా ఈ లోకం ఉన్నందుకు రాలేదు. కానీ
నాయందు విశ్వాసించిన వారు. మీరు విశ్వాసంతో వచ్చారా? దేవుడు నమ్మిరా నమ్మలేదా? ఎందుకు? విశ్వాసం అంటే నమ్మిరు కదా. మరి నాయందు విశ్వాసం ఉంచువాడు మనకి ఏ వరం ఇచ్చిండో తెలుసా? దేవుని కన్నా యొక్క అద్భుతాలు మీరు చేస్తారంటున్నారు. మీరంటే ఎవరు? దైవ సేవకులు, దైవ సేవకురాలు, మనందరం. అది ఎంత పెద్దన్నా కానీ నేను వెళుతున్నా, కానీ మీరు నాకన్నా గొప్ప అద్భుత కార్యాలు చేస్తారు. దేవుని నామానికి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయం వినండి, ఈ విషయం వినండి. ఈ విషయం ప్రతి ఒక్కరు ఏ ప్రాంతంలో, దుబాయ్లో ఉన్నా, మస్కట్లో ఉన్నా, సౌదీలో ఉన్నా, అర్థమైందా మీకు? ఎక్కడున్నా వినండి. అది నీ నోటిలో ఉంది, నువ్వు పలుకు. దయ్యాలతో మాట్లాడు, రోగాలతో మాట్లాడు. నా యేసయ్య ఈ మాట చెప్పాడు కనుక అవుట్, నీ దగ్గరికి రాదు. అమ్మా ఏడిపోయినావు? నిజామాబాద్లో పురుషోత్తం పాస్టర్ గారు ఉంటారు, ఆడికి పోయినా చర్చిలో చాలా మంచిగా ఉన్నది. నిన్నటిగా బాగుంది. ఆ రోగంశాల కూడా మళ్ళీ వచ్చాయి. ఏమన్నావు నువ్వు? మళ్ళా వచ్చే ఎవరు పిలిచారు దాన్ని? వెల్కమ్ చెప్తున్నారు. రా, వస్తుంది. అది ఒకసారి ఎలగొట్టినాక మళ్ళీ ఎందుకండి దాన్ని ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు? దేవుని గుర్తు చేసుకో. దేవుడు కార్యం చేస్తాడు, కానీ వాటిని గుర్తు చేసుకునే అవసరము లేదు అని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. అందుకనే ఇంకో మాట ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో మాట చూడండి. యోహాను సువార్త 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. ఇక్కడ వినండి, చాలా విలువైన వాక్యం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. హల్లెలూయా. చాలా మంది దేవుని మీద అలగడం నేర్చుకుంటారు. నువ్వు అలిగినా దేవుడే, నువ్వు వచ్చినా దేవుడే, నువ్వు రాకున్నా దేవుడే. మనము దేవుణ్ణి చెయ్యలేదు, దేవుణ్ణి ఏర్పాటు చేసుకోలేదు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. అర్థమైందా? దేవుడు మనల్ని చేశాడు, మనం దేవుణ్ణి చెయ్యలేదు. అందుకని అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలే కనుక మీ చరిత్ర నాకు తెలుసు కనుక మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్న కనుక మీకేమవసరమో నన్ను అడుగు. ప్రైజ్ గాడ్. ఎగ్జాంపుల్ ప్రియ ఉందనుకో, అలా మమ్మీని అడిగింది క్రిస్మస్ వస్తుంది అని. అలా మమ్మీని అడగారు, కానీ ఎవరో రోడ్డు మీద బయట అమ్మని చూసి అమ్మమ్మ నాకు డ్రెస్ కొని అంటే కొంటారు. ఈ పిల్ల ఎవరు? ఈ పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది? పిల్లలతో బంగారులాగా ఉంది నన్ను అంటుంది. ఎవరు? మీ అమ్మనానా? నువ్వు నాకు డ్రెస్ కొన్నదా? కాదంటే వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతారు. డ్రెస్ కొంటారా? అదే మీ మమ్మీ దగ్గర, డాడీ దగ్గర ఒకరోజు భోజనం చేసి అడిగినాం అనుకో, ఇంకొక 1000 రూపాయలు ఎక్కడికి తల్లి దగ్గరలా ఉన్న ప్రేమ. హల్లెలూయా. అది యేసులోనే ఉంది. అందుకని మనం ఏం చేయాలి? అప్పుడు ఉపాసం ఉండాలి. అదే ఉపాసం అంటే కదే. ఎవరి దగ్గర ఉండాలి ఉపాసం? పాశము, గడ్డలు, రత్నపురి గడ్డలు, చేపులు, ఈ బాగా ఉపాసం అంటే ఉపాసం కాదు, అది తపాసం. హల్లెలూయా. అది అరగక హాస్పిటల్ పోతాం మళ్ళీ చెప్తున్నాను నేను. అందుకనే ఉపాసం ఉన్నప్పుడు తగ్గించుకొని ఏమి తినకుండా ఏం చేయాలా? యేసయ్య దగ్గర పోయి అడగాల, నాకు ఇది ఇచ్చిందాకా. అదే కదా ఉపవాస ప్రార్థన అంటే. అవునా కదా? సింపుల్ అదే కదా. నువ్వు నాకు ఇచ్చిందాకా కాదు. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? అమ్మో ఒకప్పుడు భోజనం చేయలే, 2 పూట భోజనం చేయలే, మావిడాడు చక్కెర పడిపోతాడు అని చెప్పి ఏం చేస్తాడు? వెంటనే చెప్తాడు, ఇచ్చింది దేవతలకు చెప్తాడు, నా బిడ్డకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? అప్పుడు తల్లిదండ్రుల మీద పిల్లలు అలిగినట్లు మనం కూడా దేవుడి మీద ఉపవాసం ఉండాలి కదా. కానీ కొంతమంది ఎలా ఉపవాసం చేస్తారంటే కిచెన్ రూమ్లోకి పోయి తినేస్తారు. దేవుడు అన్నీ చూస్తాడు. అవునా? గ్లాసు నిండా పాలల్లో పేలాలు, పుట్నాలు ఏదో పోసుకుని ఉంటారు. అది దేవుడు అంటే ఇలా నా గొప్ప సంగతి కాదు. దేవుడు మిమ్మల్ని ఈ ఫలాన్ని పాస్టర్ దగ్గరికి వెళ్ళమని దేవుడు ఏర్పాటు చేశాడు కనుక దేవుడి నామానికి స్తోత్రం. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, కానీ మనము దేవుణ్ణి ఏర్పాటు చేసుకోలేదు కనుక ఆయన ఏది అడిగినా నీకు
ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు ప్రార్థన మాత్రం దేవునితో మాట్లాడము మర్చిపోదు. ఆఖరి వాక్యం చెప్పిన ముగిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 26-27 వచనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 26-27 వచనం. యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే కేవలం 2-3 రకాల జనాలు ఉంటారు. తిండి కొరకు, ఆశీర్వాదం కొరకు, ధనం, ఇన్నిటి కొరకు వస్తారు. ఇది మంచిదే. కానీ నీకు విశ్వాసం లేనప్పుడు నీకేమీ దొరకదు. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఆదివారం రోజు ఫోన్ చేస్తాం. హలో ప్రైజ్ లార్డ్, సిస్టర్ ఎక్కడున్నావు, బ్రదర్ ఎక్కడున్నావు, ఈరోజు నేను పనికి వెళ్ళానండి అని. కానీ బైబిల్ ఏం చెప్తుంది? వారం అంతా నీ లోకానుసారమైన ఆహారం సంపాదించినావు, కానీ పరిశుద్ధ దినం రోజు నిత్య జీవం ఇచ్చే ఆహారం దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు మీరు మందిరానికి వచ్చారు, ఏం దొరుకుతుంది? నిత్య జీవం. మీరంతా లేచి నిలబడండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకున్న ప్రార్థన అనే విషయాన్ని మనము నేర్చుకున్నాం. ప్రార్థన అందరం చేస్తున్నాం, కానీ ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. ప్రార్థన చేసిన తర్వాత ఏ విధంగా మనం ఏమి చేయాలో చాలా మందికి తెలియదు. అర్థమైందా మీ అందరికీ? నిజంగా చెప్పండి. అర్థమైందన్నా చెప్పండి, అర్థం కాలేదన్నా చెప్పండి. అలాగే ఏం అర్థమైంది? నాదేస్తుంది. మనం విశ్వాసంతో దేవుణ్ణి ఏదైతే అడుగుతామో మనం అడిగిన దాన్ని మనం నమ్మి, నాకు ఇది వచ్చింది, నేను దేవుని అడిగిన కాబట్టి నాకు ఇచ్చిండు అనేసి మనం నమ్మితే అది మనకు వచ్చేస్తుంది. రాదు. నీవు గుడికి వెళ్ళాలి. నా మందిరం ప్రార్థన. అసలు ఇదే వాక్యంలో ఉంది. నా మందిరం ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. మందిరం దేని కొరకు వస్తున్నాం? మందిరము. ఇంట్లోకి వెళ్ళే ముందే నేను దేవుని మందిరానికి వెళ్తున్నా కనుక సంతోషంగా నీవు రావాలి. ఎవరితో మాట్లాడటానికి వస్తున్నావు అంటే, భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రములు సృష్టించిన వారు యేసయ్యతో మాట్లాడటానికి వస్తున్నావు. దాన్నే ప్రార్థన అన్నారు. ఏమన్నారు? దాన్ని ప్రార్థన అన్నారు. అయితే నువ్వు ప్రార్థన చేసే ముందు, నువ్వు ప్రార్థన చేయడానికి మందిరానికి వచ్చినప్పుడు నీకు ఇంకే ఆలోచన ఉండకూడదు. ఏ ఆలోచన? ఒకరోజు నేను టీవీలో వాక్యం వింటుంటే పాస్టర్ గారు ఒక విషయం చెప్పాడు. మందిరంలో జరిగింది. చక్కగా భార్య భర్తలు మందిరానికి వచ్చారట. వాక్యం వింటున్నారు. వాక్యం వింటుంటే అప్పుడే తన భర్త మార్కెట్కి వెళ్ళి చక్కగా, ఆదివారం మనం అందరం అనుకుంటాం కదా మంచిగానే ఉన్నట్లు ప్రైజ్ హల్లెలూయా. అయితే చక్కగా ఫిష్ తీసుకొచ్చాడట. పెద్ద మంచి ఫిష్ తీసుకొస్తే చక్కగా అండేసింది. ఇద్దరు పెట్టేసారు. టైం అయి పరిగెత్తుకొని వచ్చారు. వాక్యం వింటున్నారు చక్కగా. వాక్యం వింటుంటే ఈ సహోదరు ఏమనుకుంటుందట, డోరేసిందా ఏలేదా, అండింది ఏమవుతుందో. వాక్యం పాస్టర్ గారు అనుకుంటున్నాడు, అమ్మ ఇంత మంచి వాక్యం వింటున్నాడు, మిమ్మల్ని కూడా ఇప్పుడు ఇంత మంచి వాక్యం వింటారు అనుకుంటున్నాడు. నేను అనుకుంటున్నా, కానీ మిమ్మల్ని చూసేవాడు ఎక్కడున్నాడు? అయితే ఆమె అనుకుంటుందంటే, నేను చక్కగా కష్టపడండినా అని అయ్యగారు చెప్తున్నాడు. ఈ అమ్మగారు ఆ ధ్యాసలో ఉంది. మొత్తానికి మందిరం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇంటికి పోయారు. డోరు ఏమైంది? డోర్ ఓపెన్ ఉందంటే ఏమైంది? లోపలికి పోయినాయి, మొత్తం తినేసి దీక్ష ఖాళీ. ఎందుకు? అప్పుడు అంటుందట భర్తతోటి, నేను మందిరంలో ఉన్నప్పుడే అనుకున్నాను. ఎందుకు అనుకున్నాను? నీవు అనుకున్నావు కనుక పని జరిగింది. దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చినావు, కన్ను మూసుకోండి. మంచిదనుకోండి ప్లీజ్. ఒకవేళ డాక్టరు నువ్వు బాగుగా ఉన్నాడా, యేసయ్య బాగు చేస్తాడు. కన్ను మూసుకోమని చెప్పిన అందరినీ ప్లీజ్, యేసయ్య బాగు చేస్తాడు. యేసయ్య బాగు చేస్తాడు.
ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. నీకేమంటారు తండ్రి? నీ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. విశ్వాసం ఇప్పుడే దిగవచ్చునుగాక. నీ పరిశుద్ధాత్మ శక్తి దిగవచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తండి, అందరూ చేతులు పైకెత్తండి, అందరూ చేతులు పైకెత్తండి. హల్లెలూయా, 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 ఒక్కొక్కరిగా పరిశుద్ధాత్మ శక్తి ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధాత్మ వెళ్ళిపోతున్నాడు. మీ బలహీనతలు వెళ్ళిపోతున్నాయి. విశ్వాసంలో బలపడుతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి మీలోనికి వస్తుంది. మీ శరీరంలోకి వస్తుంది. మిమ్మల్ని తాగుతున్నాడు, మిమ్మల్ని తలపరుస్తున్నాడు. మీ రోగులు వెళ్ళిపోతున్నాయి, మీ దయ్యం వెళ్ళిపోతున్నాయి, మీ తల్లిదండ్రులు వెళ్ళిపోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఆవరిస్తుంది. మీ ఇంటిలోనికి మీలోనికి వస్తున్నాడు. ఇదిగో నమ్ము, విశ్వాసించు. నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. స్థితులు చెల్లిస్తున్నాము. నమ్ముట నీ వలనైతే సమస్తము నీకు సాధ్యమే అన్నావు తండ్రి. కూడి వచ్చిన బిడలతో మీరు మాట్లాడి ఉన్నారు. నమ్మకము వారి లోపల కలుగును గాక. యేసు నామములో నమ్మకము వచ్చును గాక. నమ్ముట నీ వలనైతే సమస్తము నీకు సాధ్యమే అన్నావు తండ్రి. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును. నమ్ము ప్రతి వానికి, అడుగు ప్రతి వానికి ఇస్తానన్నావు. యేసు నామములో ప్రతి బిడ్డకు వారి అవసరతలు ప్రతిది కూడా విడుదలవును గాక. మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మా నోటితో నీ సన్నిధిలో ఆరాధించాము, నిన్ను మహిమపరిచి ఉన్నాము తండ్రి. నీ నామాన్ని ఘనపరిచి ఉన్నాము. ఈ లోకములో నాయన నీకు రావలసిన ఘనతను నీకు ఇచ్చి ఉన్నాము తండ్రి. అయ్యా మేము అడిగిందల్లా మేము పొందుకున్నామని నమ్ముచున్నామయ్యా. నీకు వందనాలు ప్రభువా. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని నా మందిరంలో నిన్న దేవుడని అన్నావు ప్రభువా. ఇది సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును అన్నావు. యేసయ్యా, ఇదిగో నీ సన్నిధికి వచ్చి ఆశ కలిగి వచ్చారయ్యా. ఆశ కలిగి నీ సన్నిధిలో గోచాడారు ప్రభువా. వారి కార్యములన్నీ యేసు నామములో నెరవేర్చబడును గాక. వారి పరిస్థితులన్నీ యేసు నామములో ఇప్పుడే మార్చబడును గాక. ఓ దేవా, ప్రతి బంధకము, ప్రతి చీకటి క్రియలు యేసు నామములో ప్రతి బంధకాలు వారిని పడిను గాక. దేవా, మీరన్నారు ఏకీభవించి భూమి మీద దేన్ని బంధిస్తే పరలోకంలో దాన్ని బంధిస్తానన్నారు. అయ్యా, నీ నామమున ఏకీభవించి మేము ప్రార్థించున్నాము. మా బంధకాలన్నీ తొలగించినందుకు నీకు వందనాలు. మా పరిస్థితులన్నీ కూడా యేసు నామములో మార్చినందుకు వందనాలు. అవును తండ్రి, శ్రేష్టమైన దేవుడు, శ్రేష్టమైన యువులను మాకు ఇచ్చే దేవుడు. మేము నమ్ముచున్నాము, పొందుకున్నాము తండ్రి. నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకొని సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి.